వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు శ్రావణ శుక్రవారం కావడంతో విజయదుర్గ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన రావి వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు. చిట్టీల పేరుతో మత్స్యకార కుటుంబాలకు 50 లక్షల మేర టోకరా పెట్టిన దంపతులు, పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ఐపీ పెట్టి బాధిత కుటుంబాలకు నోటీసులు పంపించిన మండాది శ్రీనివాసరావు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సిబ్బంది. గంజాయి విక్రయిస్తున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరిన సిఐ హనీష్. గుడివాడ పట్టణంలో రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో పూజలు వైభవంగా జరిగాయి. వరలక్ష్మి వ్రతాలను పురస్కరించుకొని ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయాలకు తరలివచ్చారు. మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో విశిష్టత కలిగిన శ్రీ విజయ దుర్గా అమ్మవారి ఆలయంలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు పునీత్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రావి, యలవర్తి మాట్లాడుతూ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న వరలక్ష్మి వ్రత పూజల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భక్తులందరికీ రెండో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, ఆలయ ధర్మకర్తల కమిటీ చైర్మన్ బోడబల్ల హరిబాబు, కమిటీ సభ్యులు కోడూరి ప్రభు, టీడీపీ నాయకులు దేవాది నాగేశ్వరరావు, రెడ్డి, షణ్ముఖ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజున అమ్మవారిని దర్శించుకోవటం ముఖ్యంగా గుడివాడ పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మంచి ఆరోగ్యంగా అందరూ మెలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు శ్రావణ శుక్రవారం ప్రభుత్వం కూడా ఈ రోజున అందరూ కూడా పూజలు చేసుకుంటారనే ఉద్దేశంతో పబ్లిక్ హాలిడే ఇవ్వడం జరిగింది. అతి పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో అమ్మవారికి అతి ఇష్టమైనటువంటి ఈ రోజున వరలక్ష్మి పూజ అన్నీ కూడా అందరూ ఇళ్లలో చేసుకునేటటువంటి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విజయదుర్గ అమ్మవారి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవస్థానం గుడివాడకి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో ఈ గుడివాడ పట్టణ ప్రజానికే కాకుండా ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో ఆవిడని కొలిచేటటువంటి అమ్మవారి దేవస్థానం ఈరోజు దర్శించుకోవడం సంతోషం. మరి అందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారం సందర్భంగా గుడివాడ పట్టణ ప్రజానికం యావత్తు కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓం శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలమహల్ రోడ్ చేరువేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ మాస శుభ మాసాన్ని పురస్కరించుకుని నేడు శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం యొక్క సందర్భంగా నేడు ఉదయం నుండి కూడా అమ్మవారికి ఈ శ్రావణ మాస నిత్య కుంకుమార్చన కైంకర్యంతో పాటు విశేషంగా అమ్మవారిని నేడు శ్రావణ లక్ష్మీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనం ఇచ్చేట్టుగా చేశాము. అదేవిధంగా ఈ ఆలయంలో కూడా ఎటువంటి కార్యక్రమాలైనటువంటి కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, ధర్మకర్తల మండలి వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో దిగ్విజయంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి భక్తుల యొక్క గోత్రనామాలతో సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ శుక్రవారాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు మంగళవారాలు ఇప్పుడు కూడా అమ్మవారికి విశేషంగా అలంకరణ, విశేష కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి యొక్క గోత్రనామాలకి మీ యొక్క గోత్రనామాలు అమ్మవారికి తెలియపరుచుకుని అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీ శ్రావణలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క శ్రావణ మాస నిత్య కుంకుమార్చన గోత్రనామాలు రాయించుకున్న భక్తులు ఇంకెవరైనా ఉంటే కనుక దేవస్థానం వద్దకు వచ్చి మా యొక్క గోత్రనామాలు నమోదు చేయించుకుని
గలరు. అదేవిధంగా 4వ తారీఖు ఆఖరి శుక్రవారం నాడు ఈ యొక్క పూజా కార్యక్రమానికి గోత్రమ్మ రాంచిన భక్తులకి ప్రసాదం వినియోగం ఉంటుంది. అదే ఈ శ్రావణ మాసంలో ఏ మహిళా అమ్మ తల్లులైతే మీ యొక్క గృహంలో కానీ ఎక్కడ ఆలయంలో కానీ అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుస్తూ మీ యొక్క సౌభాగ్యాన్ని పెంపొందించే విధంగా అమ్మవారిని కొలుచుకుంటారో ఆ అమ్మవారి ఇష్టవిశ్వర భోగభాగ్యాలు ఇస్తుందనేది ప్రతీతి. ప్రతి ఒక్క భక్తులు కూడా ఆలయానికి దినం వచ్చి అమ్మవారికి అర్చనా కైంకర్యంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. భక్తులందరూ వచ్చి అమ్మవారి దీవెనలు ఆశీర్వాదాలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. నీలమల రోడ్లో వెంచేస్తున్న విజయదుర్గ అమ్మవారి కమిటీ తరఫున మేము మా గుడివాడ నీలమల రోడ్డు భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ శ్రావణ శుక్రవారం నాడు అమ్మవారికి మంచి రోజు మహా అభిషేకంగా ఉంటుంది. ఈ గుడిని డెవలప్ చేయడానికి అందరూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ నీలమల రోడ్లో చూస్తున్న విజయదుర్గమ్మ వారి ఆలయం ఇవాళ శుక్రవారం ఘనంగా జరిగింది. మేము పిలవంగానే రామేశ్వర గారు, జగన్బాబాయ్, మన ఎలవ శ్రీనివాసరావు గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఈ నెంబర్గా వేసి మా వెనకాల రాము గారు ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే ప్రతి శుక్రవారం నాడు బాగా జరుగుతుంది. ప్రతి భక్తులు వచ్చి ఇక్కడ గోత్రనామాలు చెప్పుకొని పూజలు చేయించుకోవాల్సిందిగా మేము ప్రతిదానికి సహకరిస్తామని కమిటీ తరఫున. చిట్టీల పేరుతో చిరు మత్స్యకార కుటుంబాలను మోసం చేశారనే ఆరోపణలు గుడివాడలో కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్ కాలనీకి చెందిన మండారి శ్రీనివాసరావు, మహాలక్ష్మి దంపతులు సుమారు 20 ఏళ్లుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తూ బాధితుల నుంచి భారీగా సొమ్ము వసూలు చేశారు. కాయ కష్టం చేసుకుని సంపాదించిన డబ్బును చిట్టీల్లో కట్టిన బాధితులు తమ సొమ్ము తిరిగి ఇవ్వకుండా నిందితులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో నిందితులు కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. జూలై 31న 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు ఆలస్యమైందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై మీడియాలో కథనాలు రావడంతో నిందితులు ఇంటి సామాన్లతో వెళ్లిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇదే సమయంలో 28 మంది బాధితులకు 38.60 లక్షలకు ఐపీ నోటీసులు ఇవ్వడంతో బాధితులు లబోదిబోమంటూ స్టేషన్ వద్దకు వచ్చి తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చివరకు పోలీసులు స్పందించి 32 మంది బాధితులకు సంబంధించి 51.79 లక్షలు ఎగవేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై చీటింగ్ కేసులు నమోదు చేశారు. అప్పులకు ఐపీ వర్తిస్తుందని, అయితే చిట్టీల పేరుతో మోసం చేసిన సందర్భాల్లో ఐపీ చెల్లుబాటు కాదని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు. పిల్లల పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును కోల్పోయామని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేసి పోయిన సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరుతున్నారు. నా పిల్లలకి నేనే ఆధారం. కనీసం రూపాయి పోగేసుకొని నేను అంత చీటీ కట్టలేనని చెప్పినా సరే కడతావు నేను లేట్గా అయినా ఆగుతానని చెప్పి నా పేరు చీటీ వేయించింది. అయ్యమ్మ ఈ డబ్బులు కట్టించుకొని ఇప్పుడు చీటీ డబ్బులు కట్టా తిరిగి మా మీద కేసు పెట్టిందంటండి. ఎంతవరకు నేను చెప్పండి, మా పిల్లల ఫీజులు ఎలా కట్టుకోవాలి, మేము ఎలా బతుకుతాము? వచ్చింది ఇప్పుడే మాకు పొద్దున్న నోటీసులు పంపించారు. మేము మొన్న గత 15 రోజుల కిందట మేము ఇక్కడ కంప్లైంట్ పెడితే ఆయన వచ్చారు, ఎలాగ అది మాట్లాడారు. సరే అని మేము ఊరుకున్నాం. మళ్ళీ నేను ఆధార్ మాకు న్యూస్ తెలితే సర్లే సార్ మరి ఏంటి మరి మాకు ఇలాగా ఇస్తానన్నారు కదా, మాకు ఇవ్వాల్సింది అందజేస్తాను, నాకు 6 నెలలు 3 నెలలు గడువు ఇవ్వండి అని అన్నారు. అన్నట్టు మేము ఆగాము. ఆగినా సరే ఏ రెస్పాండ్ అవ్వలేదు. ఏంటి సార్ సడన్గా వెళ్ళిపోతున్నారో మాకు తెలిసిందని అంటే ఆ రోజు తీసుకొచ్చి ఆ పూట కస్టడీలో కూర్చోబెట్టారు సార్. మొత్తం మేము ఉన్న 30 మంది 40 మంది అయినా సరే మేము వచ్చి పోలీస్ స్టేషన్లోనే కూర్చున్నాం రాత్రి 10-10:30 వరకు కూడా. ఆ తెల్లారి మాకు ఏంటన్నది మీకు చెప్తామమ్మా అన్నారు. మరి ఏమైందా ఏంటన్నది మాకైతే తెలీదు. ఆ అమ్మాయిని అయితే ఇప్పటికొచ్చి ఆ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. ఫైలు మేము చేస్తున్నామమ్మా, పంపుతాం కోర్టుకు నోటీస్ అన్నారు. అమ్మాయిని కస్టడీలోకి తీసుకుంటాను అన్నారు. మండాది లక్ష్మి, పండా శ్రీను, ఆ శ్రీనివాస్ అన్న అబ్బాయి వస్తున్నాడు కానీ మండాది లక్ష్మి అన్న అమ్మాయిని మట్టికి తీసుకొచ్చి మట్టికి ఇక్కడ కస్టడీలో కూర్చోబెట్టింది లేదు. మాకు న్యాయం చేస్తారని మేము ఇప్పుడు దాకా తిరిగాము. మేము ఇప్పుడు మరి మాకు నోటీసులు వచ్చినాయి. మాకు పరిష్కారం ఏంటి? అమ్మాయిని తీసుకురావాలి కదా. అమ్మాయిని తీసుకురాకుండా ఇప్పుడు దాకా వీళ్ళు మేము పెట్టింది దేనికి? ఎండనక వానక కష్టపడింది దేనికండి? చీటీ దాచుకున్న దేనికి? పిల్లల గురిండే కదా. అందరూ కష్టపడిన వాళ్ళమే ఇక్కడ. మేము అందరూ ఎండలో కష్టపడి తీసుకొచ్చి సంపాదించిన వాళ్ళమే సార్. కానీ మమ్మల్ని కొద్దిగా మీరు న్యాయం చేస్తారని మిమ్మల్ని మేము ఆశ్రయించి మిమ్మల్ని కోరుతున్నాం సార్. ఇది అందుకే సార్ మేము చెప్పేది. అందుకని మేము మళ్ళీ సార్ని మళ్ళీ డిఎస్పీ సార్ని కనుక్కుందాం, అసలు ఏం చెప్తారు, సిఏ సార్ ఏం చెప్తారో ఏంటనని మళ్ళీ మేము వచ్చి మళ్ళీ కనుక్కుందామని ఇక్కడికి వచ్చాం సార్. అది సార్ మా 3 లక్షల రూపాయలు చీటీ వేసాను సార్. 3 లక్షల రూపాయలు చీటీ అంటే మా ఆయన గారి కిడ్నీలు ఫెయిల్ అయిపోతే ఒత్తిడి చేసేసి డబ్బులు ఇస్తావా ఇవ్వనని నెలకు 10,000 రూపాయలు చొప్పున మా ఆయన చనిపోయినాక 6 నెలలకి 60,000 కట్టింది సార్. 60,000 అయ్యి 1 లక్ష రూపాయలు సార్. 1,60,000 రూపాయలు తినక మానక అలా చేపలు చేసుకుంటా రూపాయి దాచుకొని అలా కడితే సార్
ఇవాళ మాకు ఐపీ నోటీసులు పంపించింది సార్. 20 రోజులు పెట్టి మేము స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం సార్. మాకు అనేది ఏమీ న్యాయం చేయట్లేదు సార్. ఇవాళ నోటీస్ పంపించి మమ్మల్ని ఇలా మేమేమో స్టేషన్లో తిరుగుతుంటే వాళ్ళనేమో తీసుకురావట్లేదు, వాళ్ళ ఆవిడని తీసుకురావట్లేదు, వాళ్ళ ఆయన్ని తీసుకురావట్లేదు, ఇద్దరిని తీసుకురావట్లేదు. అలాగంటే వాళ్ళ ఇంటి మీదకి వెళ్తుంటే వాళ్ళ వాళ్ళు తిడుతున్నారు సార్. మాకు అనేది ఏదో ఒకటి పరిష్కారం చేస్తారని మేము వీడియో మీద మాట్లాడుతున్నాం సార్. ఓళ్ళమ్మడు తిరిగి ఎండి చేపలు అమ్ముకొని నా బిడ్డలు పోషించడానికి నాకు ఆధారం ఉంటుందని నాకు ఎవరు చూసిన వాళ్ళు లేక నేను జాగ్రత్త పెట్టుకొని చేపలు కావాల్సిన కూరలకు తీసుకొని అత్తయ్య అని మోసం చేసి నన్ను నేను కోరిక తీసుకొచ్చి ఇదిగో చెప్తాను అదిగో చెప్తానని 4 రోజులు 10 రోజులు 20 రోజులు గడువు పెట్టి చీటీలు వేసుకున్నాం. కష్టపడి నెత్తరిపోయి కాలేరిపోయి వేసి కష్టపడి తెచ్చుకుంటున్నానని నా రూపాయి ఎత్తదని ఎక్కువ ఆశపడ్డాను. అత్తయ్య అని మోసం చేసి నన్ను ఎంతవరకు తీసుకొచ్చిందండి. నా బతుకుదారు నేను ఎలా బతకాలి, నాకు చూసేవాళ్ళు లేరు. రేపు పొద్దున్న కొన్ని ఆపరేషన్ చేసుకున్నాం అన్న రూపాయి లేదు, కాళ్ళ చూపించుకున్నాం అన్న రూపాయి లేదు. దాని మీద ఆధారపడి ఆ రూపాయి జాగ్రత్త చేసుకున్నాను. అదండి నా సంగతి, నా పద్ధతి అదండి. నాకు 1,00,000 రూపాయలు ఇవ్వాలండి. అండి ఎన్టీఆర్ కాల్లో ఉంటాను, రామాలయం గుడి దగ్గర 6వ వార్డు. మంటాది శ్రీను మహాలక్ష్మి అనే భార్య భర్తల దగ్గర చీటీలు వేసుకున్నామండి. ఆడవాళ్ళని 4 లక్షలు చీటీ వేసానండి. ఆ పిల్లల కాలేజీ ఫీజులు కట్టుకోవడానికని వేసుకున్నాం. సీట్లు అయిపోయి దగ్గర 6 నెలలు అవుతుందండి. లాస్ట్ సీట్ అని చెప్పింది. అలా లాస్ట్ సీట్ అని చెప్పి 5గురు నాకు తెలిసిందండి. 5గురు లాస్ట్ సీట్ అనే ఉన్నారు. ఎప్పుడైనా కార్డు పెట్టినప్పుడు వెళ్తానేమో కార్డుకి దగ్గరికి రానిచ్చేది కాదండి. ఇప్పుడు ఫోన్లోనే పెట్టింది. ఎవరు అవసరాలు అంటే చెప్పేది కాదండి. ఇప్పుడు మేము తీరా వెళ్ళి ఎవరిదే చీటీ ఏంటి అని అంటే ఇన్ని రోజులు ఏంటి ఇప్పుడు వచ్చిందంటే ఆరా నీ డబ్బులు లేనప్పుడు అడుగునని అడిగింది. ఇప్పుడేమో పిల్లలు ఫీజులు కట్టాలి డబ్బులు ఇవ్వనని అడిగితే ఇస్తాను 2 నెలలు టైం పెట్టి 3 నెలలు టైం పెట్టి ఇప్పుడేమో డబ్బులు ఇవ్వకుండా మనిషి ఎస్కేప్ అయిపోయిందండి. ఎస్కేప్ అయిపోయిందని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. 4 రోజులు అయింది. ఆ అమ్మాయిని తీసుకురాలేదు. ఆ అమ్మాయిని 15 రోజుల కిందట వేరే వాళ్ళు పెట్టారు, నాకు తెలీదు. నేను 4 రోజుల కిందట పెట్టాను. 15 రోజులు బట్టి తిరుగుతూనే ఉన్నారు జనాలు. ఆ అమ్మాయిని ఇప్పుడు వచ్చి అదో రాలేదు. అలా ఆయన వచ్చి తీసుకొచ్చారు. అలా ఆయన పేషెంట్ కాదంటలేదు. ఆయన ఏమో 3 నెలలు ఆగండి నేను అందరికి కల్పిస్తాను డబ్బులు అని చెప్పారు. సర్లే మేము నమ్మకంతో కేసు పెట్టి వెళ్ళాము. ఇప్పుడేమో అందరికీ నోటీసులు పంపిస్తుందండి ఒక్కొక్కరికి. మేము కనీసం కేసు పెట్టినా ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదో మాకు తెలియట్లేదు ఇప్పుడు దాకా. మరి అవునైతే తీసుకురాలేదు సార్. మేము కేసు ఫైల్ చేయమని చెప్పి ప్రూఫ్స్ అన్ని ఇచ్చి కూడా 1 వీక్ అవుతుంది. దగ్గర 5 డేస్ అయింది. ఇప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు. ఏంటి అని అంటే ఇది ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది పైకి మేము పెట్టాము. దాని ఇంకా సొల్యూషన్ రాలేదమ్మా అన్నారు. ఇప్పుడు మాకు కోర్టు నుంచి నోటీసులు వచ్చింది సార్. అది ఐపీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కస్టడీలో కూర్చోబెట్టాలి కదా. ఇప్పుడు కూడా వచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చి స్టేషన్లో మట్టి సబ్మిట్ చేయలేదు, తీసుకురాలేదు. ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదని మేము అడుగుతున్నాం సార్. ఎన్టీఆర్ కాలనీ సార్ చెప్పండి, నువ్వు చెప్పలేదు. మేము ఎన్టీఆర్ కాలనీ గుడివాడ నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం సార్. మండాది శ్రీనివాసరావు మండాది మహాలక్ష్మి అని వాళ్ళిద్దరి దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర మేము చీటీలు వేసాం. 4 లక్షల చీటీ ఒకటి, 1,05,000 చీటీ ఒకటి, 1,00,000 రూపాయల చీటీ ఒకటి వేసాం. చీటీలు లాస్ట్ వరకు వచ్చేసరికి నాతో పాటు ఇక 5గురు అయితే ఉన్నారు. నీకు ఇస్తాను లాస్ట్ వరకు కూడాను అలాగే తీసుకొచ్చింది. కానీ ఒకరికి కూడా అమౌంట్ ఇవ్వాలి. మేము గట్టిగా అడిగేసరికి ఆవిడ సమాధానం చెప్పకోకుండా ఊరి నుంచి పారిపోయింది. మేము 15 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే ప్రూఫ్స్ తీసుకురండి అమ్మ, మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్తో మళ్ళీ తీసుకురంటే మొత్తం తీసుకొచ్చి మేము సబ్మిట్ చేసి ఒక 5 డేస్ అవుతుంది సార్. ఇప్పటికీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలే. ఆ మండాది శ్రీనివాసరావు అనే వ్యక్తిని తీసుకొస్తున్నారు, ఒక అరగంట కూర్చోబెడుతున్నారు, పంపించేస్తున్నారు. ఆయన వారం రోజుల్లో అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ నేను మీకు అప్పచెప్తానమ్మా, మీకు సెటిల్మెంట్ చేస్తాను, మాట్లాడతాను, ఆ అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడతామన్నారు. ఇవాళకి ఈ వారం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందపాడు మరియు మందపాడు రైల్వే గేట్ ప్రాంతాల్లో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. సిఐ హనీష్, ఎస్ఐ ఆర్ శ్రీధర్ బాబు సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పలువురిని ఆపి అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో గంజాయి వినియోగం ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తా కథనాల నేపథ్యంలో గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు నిరంతరం పర్యవేక్షణ జరుగుతుందని సిఐ హనీష్ తెలిపారు. నిర్మానుష్య ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల విక్రయాల వినియోగంపై సమాచారం ఉంటే 8332983797 నెంబర్కు తెలియజేయాలని సూచించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
బండి ఉందా? బండి తోలడం వచ్చా? డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? ఇంతే పర్లా, లేకపోతే చట్టాలు మారిపోయింది. నేను ఒక యాక్సిడెంట్ చేస్తే బండి ఓనరు, బండి డ్రైవింగ్ లేనివాడు ఇద్దరు కూడా కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నాం. అర్థమైందా? కాబట్టి కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. తర్వాత హెల్మెట్స్ కూడా ఎక్కువ మంది ప్రాణాలు హెల్మెట్స్ లేకపోవడం వల్ల పోగొట్టుకుంటారు. ఎందుకు రోడ్ల మీద మన స్పీడ్కి వెళ్తాం, ఇంకోటి వెళ్తాం చేయటం వల్ల మన బాడీలో ఉన్న ఇంపార్టెంట్ హెడ్, మిగతా అన్ని సిమెంట్ కట్లా వేసుకునే పరిస్థితి ఉంటుంది, కానీ తలకి ఏదైనా ఇంజురీ తగిలితే ఏ వేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి కంపల్సరీ కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. అర్థమైందా? తర్వాత ఈ పోక్సో చట్టాల గురించి తెలుసా మీకు? చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు దీంట్లో. 18 ఏళ్ళలోపు ఆడపిల్లల్ని మన ఇష్టపూర్వకంగా ముట్టుకున్నా, బలవంతంగా ముట్టుకున్నా 20 సంవత్సరాలు తగ్గకుండా జైలు శిక్ష పడుతుంది. అదేందా? లవ్ అవి అనుకుంటూ మనం 18 ఏళ్ళలోపు ఆడపిల్లలు మనం ఏదైనా దగ్గర తీసుకునే పరిస్థితి ఉంటే కనుక ఆ అమ్మాయి వచ్చి రిపోర్ట్ పెట్టినా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిపోర్ట్ పెట్టినా 20 సంవత్సరాలు జైలుకి వెళ్తారు. అదేందా? పోక్సో చట్టం చాలా కఠినమైన చట్టం. అది ఒకసారి చూసుకుని చదువుకునే పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంక పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలకి మనం పెద్దవాళ్ళకి మనమే చెప్పాలి. అర్థమైందా? పోక్సో చట్టం గురించి అది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. Mohanlaya at gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. పవిత్ర శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రికి చేరుకొని ఖడ్గమాల పూజలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాలు అందించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రోటోకాల్ దర్శనాలు, వీఐపీ దర్శనాలతో పాటు
సిఫారసు లేఖల ద్వారా దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాలయ దర్శనానికి కూడా అనుమతి లేదని అధికారులు తెలిపారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆలయ సిబ్బంది మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు, పాలు అందిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. భక్తుల భద్రత, సౌకర్యాలపై ఆలయ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకోవాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేకంగా పుష్పాలతో అలంకరించారు. పుష్పాలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుక్తాగ్నే హవిషో విషాణో కృతప్రధీకో కృతయో నివేదే కృతం వేదికామనుజా హృదవ్యం విదేవ పుత్రమభిరక్షతాదిమం పశ్యతి పుత్రం ప్రజయా వధుభిర్జాయతే స్నిగ్ధం విదిహోగ్నిహోత్రం జిహ్వదే ఏవుజయేవం వేద సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యత్రాహిణో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు, విరోచనాలతో 15 మందికి పైగా బాధితులు ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. మరికొందరు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో సుమారు 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా డయేరియా బారిన పడి షేక్ నూరుద్దీన్ మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. కలుషిత మంచినీటి కారణంగానే డయేరియా వ్యాపించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. భూమి నుంచి నేరుగా మంచినీటి సరఫరా జరుగుతుందని, ఓవర్ హెడ్ ట్యాంకుకు నీటిని తరలించి క్లోరినేషన్ చేసే పద్ధతిని లేదని చెబుతున్నారు. డ్రైనేజీ నీరు మంచినీటిలో కలవడం వల్లే నీరు కలుషితమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్ను నియమించకపోవడం పైన స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, త్రాగునీటి విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న డిఎంహెచ్ఓ ఉయ్యూరుకు చేరుకొని స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన మంచినీటిని త్రాగాలని, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, మంచినీరు
నీరు పైపు లైన్ లీకు వల్ల కలుషిత నీరు చేరి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులతో మాట్లాడి పరిస్థితి అనుకూల వాతావరణం ఏర్పడేలా తగు చర్యలు వెంటనే తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. వైసీపీ నాయకులు చక్రవర్తి మాట్లాడుతూ అధికారం వెంటనే ఈ సమస్యను పరిష్కరించేలా విధులు నిర్వర్తించాలని, రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో స్థానిక నాయకులు పనిచేయాలని కోరడం జరిగింది. డయేరియాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దయాకర్ డేమేచో కర్నూలు మచిలీపట్నం. ఉదయాన్నే నాకు ఒక విలేకరు గారు ఫోన్ చేసి ఇలా డయేరియా కేసులు ఉన్నాయంటే వెంటనే ఇక్కడికి వచ్చి చూసినాను. కొంచెం డ్రైనేజీ ఫ్లో లేదు, వాటర్ కంటామినేషన్ ఉందని అన్నారు. ప్రతి ఒక్కరికి హౌస్ టు హౌస్ వాటర్ కంటామినేషన్ వల్ల బ్లీచింగ్ వాటర్లో కలుపుకోవడం అట్లా కలుపుకోలేరు కాబట్టి కాచి చల్లార్చి నీళ్ళు తాగమని ప్రతి ఇంటికి సర్వే చేపిస్తున్నాను. ఇక్కడ కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లము, ఆ డ్రైనేజ్ కూడా సచివాలయ సిబ్బందిని పిలిపించి మున్సిపల్ ఆఫీసర్కి చెప్పి ఆ డ్రైనేజ్ కొంచెం క్లీన్ చేయమంటున్నాను. వాటర్ శాంపిల్ ఆల్రెడీ గుంటూరుకి రీజనల్ ల్యాబ్కి పంపించి టెస్ట్కి పంపిస్తున్నాను. ఉన్న పేషెంట్ని పరామర్శించి చూసి వచ్చినాను. పర్వాలేదు, అందరూ రికవరీలోనే ఉన్నారు. కానీ ఎందుకైనా మంచిది ఈ 5-6 రోజులు కాచి చల్లార్చి నీళ్ళు తాగవలసినదిగా మీ ఊరు ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచినటువంటి ఒక 3-4 దినముల నుంచి కలుషితమైనటువంటి మంచినీటి సరఫరా కారణం చేత 7 మరియు 9 డివిజన్లకు సంబంధించి కాపుల రామాలయం ఏరియా మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు తాగటం వలన సుమారు ఒక 30 నుంచి 40 మంది హాస్పిటలైజ్ అవటం, అతిసార వ్యాధి సోకి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో కొనసాగుతూ ఉన్న తరుణంలో మేము జరిగినటువంటి సంఘటనని అధికారుల దృష్టికి తీసుకొచ్చి డిహెచ్ఎంఓ గారికి కానీ అలాగే కమిషనర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని తక్షణమే దీనిపై చర్యలు తీసుకోమని కోరగా వాళ్ళు ఆ చర్యలు ఎందుకు జరిగింది, ఈ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనే అసెస్మెంట్ చేయటం మానేసి కేవలం మా మూలాన జరగలేదు లేకపోతే ఎక్కడో భోజనం చేయటం వల్ల జరిగింది అనేటువంటి విధానంలో మాట్లాడుకుంటూ వాళ్ళ మీద ఉన్నటువంటి నెపాన్ని పక్కగా జరుపుకుంటూ పేదల యొక్క లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినటువంటి సంఘటనని మనం గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని పదే లేవనెత్తడం కారణం చేత ఇక్కడ ఏదైతే ఈ రంగా బొమ్మ వెనకాల డైరెక్ట్ పంపింగ్ ఛానల్ అంటే భూమిలో నుంచి డైరెక్ట్గా బోర్ వాటర్ని ఈ పైప్ లైన్కి సరఫరా చేసేటువంటి పరిస్థితి. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి రక్షిత మంచినీటి సరఫరాని చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం డైరెక్ట్గా డెలివరీ పైపులకి ఈ గ్రౌండ్ వాటర్ని పంపిణీ చేసేటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ ఆ పంపిణీ చేసేటువంటి ఆ పాయింట్లో ఈ ఉన్నటువంటి ఐరన్ పైపులు కరోషన్కి లోనయ్యి డ్రైనేజ్ వాటర్లో కలవటం వలన ఈ వాటర్ తీసుకుంటాం వలనే ఈ నీరుని త్రాగడం వలన మరి ఇక్కడ నివసించినటువంటి కొంతమందికి ఈ డయేరియా మరి సోకటం, వారి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము హడావుడిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళు మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే డిఎంహెచ్ఓ గారు అవ్వచ్చు, వాళ్ళు రావడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే తక్షణమే ఎవరెవరైతే బాధితులు ఉన్నారు నెపాలు మానేసేయండి. నేను చేశాను, ఎమ్మెల్యే చేశాడు, ఇంకోటి చేశాడు, ఇవన్నీ కాదు. తక్షణమే రెస్క్యూ ఆపరేషన్లో ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే వైద్యం అందించేటువంటి పరిస్థితి తీసుకురామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పైపెచ్చు ఇంకా అధికార యంత్రాంగం అవ్వచ్చు లేకపోతే అధికార పార్టీ వాళ్ళు అవ్వచ్చు బొకాయించేటువంటి కార్యక్రమం మా మూలం జరగలేదండి. సరే వేరే పేపర్లు వేస్తే ఏదైనా మనం వేరే మాట్లాడుకుంటాం. సాక్షాత్ మీ పాంప్లెట్ పేపర్ అయినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే
మీరు వేసినటువంటి పరిస్థితి. ఉయ్యూరులో డయేరియా కలవరం. కాబట్టి ఇప్పుడు నుంచైనా రాజకీయాలు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి తక్షణమే రెస్క్యూ ఆపరేషన్స్కి మొత్తం ఇమీడియట్గా లాంచ్ చేసి వీళ్ళందరికీ కూడా తక్షణమే వైద్యం అందించి వాళ్ళకి జరిగినటువంటి ప్రమాదం నుంచి కాపాడి వాళ్ళకు కూడా పరిహారం చెల్లించాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. గుడివాడ పట్టణం లాంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో వేగవంతమైన భవన నిర్మాణాలు జరుగుతున్న సమయంలో మార్కెటింగ్ కూడా అంతే అవసరమని, మార్కెటింగ్ విషయంలో నిబద్ధత నిజాయితీ కలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు కొనుగోలుదారులకు ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయని కాకొల్లు భస్మాకర్ రావు తెలిపారు. నాగవరప్పాడు దాసాంజనేయ స్వామి వారి ఆలయం నందు నూతనంగా మార్కెటింగ్ రంగంలో అడుగు పెడుతున్న తన మిత్రులకు అభినందనలు తెలుపుతూ తపస్వి డెవలపర్స్ బ్రోచర్ను ఆయన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా తపస్వి మార్కెటింగ్ మేనేజర్ డైరెక్టర్ తోట దుర్గారావు మరియు కొలుసు రాజా వారి సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ముందుగా బీసీ నాయకులు కొలుసు రాజా పుట్టినరోజు సందర్భంగా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు, లింగం చిట్టిబాబు, జనసేన నేత ఎంఎంకే, ప్రముఖ బిల్డర్ మాచూరి రంగనాథ్, పిరమిడ్ జానా క్రేంద్ర నిర్వాహకురాలు రాజకుమారి తదితరులు పాల్గొనడం జరిగింది. రాజా గారు ఈ తపస్వి డెవలపర్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ లేదా ఫర్మ్ని ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈ వితౌట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ వన్ కెన్ మనం ఏది క్యాపిటల్ అనేది లేకోకుండా ఒక ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్ళగలము ఓన్లీ త్రూ కమ్యూనికేషన్ అనేటువంటిది గొప్ప ఇన్వెన్షన్. ఇది మార్కెటింగ్లో ఆఫ్ కోర్స్ ఇట్స్ కమ్యూనికేషన్ ఈజ్ ద ఓన్లీ కీ స్టోన్ ఆఫ్ మార్కెటింగ్. కాబట్టి ఇలాంటిది నూతనంగా ఉంది. ఎంటర్ప్రినర్స్ కూడా, యంగ్స్టర్స్ అందరు కూడా ఇవాళ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్లో రకరకాల కోర్సులు చేయటం, వాళ్ళు దీంట్లో సో మచ్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఆల్సో. కాబట్టి రాజా గారి ఎక్స్పీరియన్స్ కూడా మనకి రేపు ఫ్యూచర్లో రాబోయే కాలంలో మనకు ఒక పాఠంలాగా తయారవుతుందని అవ్వాలని కూడా కోరుకుంటూ, రాజా గారు ఉన్నటువంటి ఎసెట్ కమ్యూనికేషన్ కాబట్టి దానికి కన్సిస్టెన్సీ కూడా తోడు చేసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి చక్కటి వాతావరణంలో దాసాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఒక వ్యాపార సంస్థకి శ్రీకారం చుట్టడం చాలా ఆనందదాయకం. అది కూడా మనందరికీ గురుతులీయులు పెద్దలు శ్రీ భస్మాకరరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ నూతన సంస్థ ఆవిర్భావం మంచి సుఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి రాజా పిలవగానే విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సంస్థకు మీ యొక్క చేయూత తప్పనిసరిగా ఇవ్వాలని, మున్ముందు ఈ సంస్థ మార్కెటింగ్ రంగంలో తనదైన ముద్ర వేసి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం. ఇప్పుడు తపస్వి డెవలపర్స్ కోసం ఖచ్చితంగా పట్టుకుంటాను. దీన్ని దుర్గారావు గారితో పాటు కలిసి ఆయన ఏది చెప్తే ఆ పని నేను చేస్తానని చెప్తూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసి తపస్వి డెవలపర్స్కి మీ సలహాలు అందించి ఈరోజు తపస్వి డెవలపర్స్ సంస్థని గురువుగారు భస్మాకరరావు గారి చేతి మీద ప్రారంభించాం. దీనికి మేనేజింగ్ డైరెక్టర్గా దుర్గారావు గారు, సభ్యులుగా జల్లూరు రాంబాబు గారు, కొలుసు తపస్వి, కొలుసు క్రాంతి, నాగంటి రమేష్ బాబులు దీంట్లో డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ మార్కెటింగ్ అంటే సమాజంలో ఫ్లాట్లు కానీ, విల్లాస్ కానీ, లేకపోతే అపార్ట్మెంట్లు కానీ ఏదైనా మార్కెటింగ్ చేయడానికి ఈ సంస్థ తన సేవల్ని ముందుకు తీసుకొస్తుంది. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా తోట దుర్గారావు గారు ఆయన ఈ సందర్భంగా ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. హాయిగా ఆనందంగా ఉండాలి. ఒక బైబిల్ తీసుకున్నా, ఒక భగవద్గీత తీసుకున్నా సరే జీసస్ చెప్తారు, నీ వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని. అంటే అనుకుంటున్నాం మన పొరుగు వాళ్ళంటే మన పక్కన ఉండే మనుషులని అనుకుంటున్నాం. కోడి, మేక, చేప అన్నీ కూడా మన పొరుగు వాళ్ళ కింద లెక్కేనమాట. వాటన్నిటికీ మనం పెద్ద వాళ్ళం అనమాట. అవన్నీ మనకి తోడబుట్టినయే కాబట్టి వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే.
మనకు ఒక పాట కూడా ఉంటుంది కదా, తోటకుతో పుట్టువు నువ్వు ఏటికి నే పెట్టాను అని చెప్పేసి. మరి ఆ వృక్ష సామ్రాజ్యాన్ని, జంతు సామ్రాజ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఈ మానవుడి మీదే ఉంది అని చెప్పి గురువుగారు చెప్పారు. కాబట్టి నాకు ధ్యానంలో నందివాడలో ఒక ఇల్లు కొనమని వచ్చిందండి. కాబట్టి నేను నందివాడ వెళ్ళి నాకు ధ్యానంలో కనపడిన ఇల్లు చూసి ఇల్లు కొని 18 సంవత్సరాల కిందట అక్కడికి వెళ్ళి ఆ ఇంటి పైన ఒక ధ్యాన మందిరం కట్టి అక్కడి నుంచి డైలీ సర్వీస్ చేస్తాను అనమాట నేను గుడివాడకి. మరి అట్లాంటి నేపథ్యంలో 18 సంవత్సరాలు అయింది నేను ఆ ఊరెళ్ళి పొద్దున్నే వచ్చేస్తాను గుడివాడ, రాత్రి 8కో 9కో వెళ్తాను. అసలు నాకు నందివాడలో ఇల్లు కొనమని వచ్చింది, మరి నేను నందివాడకి ఏం చేశాను అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చి నందివాడ మండలం అంతా కూడా ధ్యానమయం జ్ఞానమయం చేయాలి. చనిపోయిన వ్యక్తుల మరణ సర్టిఫికేట్ ఇచ్చేందుకు పన్ను వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు గుడివాడలో అధ్వాన పరిస్థితుల్లో ఉన్న శ్మశాన వాటికలను అభివృద్ధి చేయడం పూర్తిగా విస్మరించారని సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎరుకుపాడు దళిత శ్మశాన వాటిక దుస్థితిని నేడు ఆయన పరిశీలించి శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో ఏ శ్మశాన వాటిక చూసినా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని, మరణిస్తే పన్ను వసూలు చేసి ధృవీకరణ పత్రం ఇస్తున్న అధికారులు శ్మశాన వాటికల అభివృద్ధి ఎందుకు మర్చిపోతున్నారు అంటూ ఆయన ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 24వ తేదీన శ్మశాన వాటికలను, ముఖ్యంగా దళితుల శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని కోరుతూ జిల్లా కేంద్రమైన కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు కొండ మరియు పలువురు ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గుడివాడ పట్టణానికి ఆనుకుని ఉన్న పెద్ద ఎరిగిపాడు దళితుల శ్మశానం ఏ రకంగా ఉందో ప్రజలు చూస్తే అర్థమవుతుంది. ప్రభుత్వం జన మరణాలకు రిజిస్ట్రేషన్ పెట్టి డబ్బులు వసూలు చేసుకునే పనిలో ఉంది. కానీ మున్సిపల్ అధికారులు శ్మశానాలని బాగు చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చే దాంట్లో కమిషనర్ కానీ వీళ్ళు కానీ అధికారులు కానీ పట్టించుకోని పరిస్థితి ఇలా మన గుడివాడ పెద్దరిగిపాడు దళితుల శ్మశానం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇలా ఈ శ్మశాన వాటికలకి నిధులు కేటాయించటం, ఆ కేటాయించిన నిధులు ఈ అభివృద్ధికి ఉపయోగించటం ఇవి జరగట్లేదు. దాని రీత్యానే ఈరోజు జనన మరణాల నమోదు మీద లక్షల రూపాయలు మున్సిపాలిటీలు సంపాదిస్తూ ఉంటాయి. ఒక సర్టిఫికేట్ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలి, చనిపోయినా ఇవ్వాలి, భర్త అయినా ఇవ్వాలి, డబ్బులు ఇస్తేనే ఆ సర్టిఫికేట్స్ ఇస్తారు. కానీ ఆ చనిపోయిన శ్మశానాల్లో వాళ్ళని గుర్తించి డెత్ సర్టిఫికేట్లు కానీ ఇచ్చేటప్పుడు ఆ శ్మశానాలను కూడా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఇలా మున్సిపల్ మీద ఉంది. కానీ మున్సిపల్ ఇలా మనం చూసాం, గుడివాడ పట్టణంలో చూస్తే దళితుల శ్మశానాలన్నీ ఇలే పరిస్థితిలో ఉన్నాయి. ఉదాహరణకి మొన్న చిన్నపేట పెద్దపేట శ్మశానం వాటికి వెళ్తే 48 లక్షల గ్రాంట్ అయిందంట. ఆ గ్రాంట్ గత ప్రభుత్వంలో అయింది. ఇంతవరకు ఆ గ్రాంట్ డబ్బులు వాళ్ళకి రాలేదు. కాబట్టి పల్లంగానే ఉంది. వాళ్ళు అక్కడికి సైటు కూడా కొంత మున్సిపాలిటీ కొన్ని చుట్టూ ఫినిషింగ్ చేసుకుని వాళ్ళు ఖర్చు పెట్టి చేశారు. కానీ ఇక మిగిలిన శ్మశానాలు చూస్తే ఇప్పుడు బాబూజీ నగర్ కానీ, గుడ్మన్పేట కానీ, ఎరిగిపాడు కానీ ఈ శ్మశానాలు చాలా దారుణంగా ఉన్నాయి. వీటికి నిధులు కేటాయించి ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని శ్మశానాలకు నిధులు కేటాయించి వాటిని బాగు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ నెల 24వ తారీఖున కలెక్టరేట్ దగ్గర ఈ దళిత శ్మశాన వాటికలు అట్లాగే దళిత సమస్యల మీద కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మెమరాండం జిల్లా వ్యాప్తంగా తయారు చేశారు, ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి తక్షణమే గుడివాడ పెద్దరిగిపాడు శ్మశాన వాటికిని శుభ్రపరచాలి. ఈ చెట్టులు ఈ మొక్కలు అన్నీ తొలగించి వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళడానికి సరైన మార్గాన్ని ఏర్పాటు చేయాలని మేము ఈరోజు ఈ వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ తరఫున ఈ శ్మశాన వాటికి రావడం జరిగింది. కాబట్టి తక్షణం దీన్ని బాగు కోసం ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఈ శ్మశానాన్ని బాగు చేయవలసిందిగా కోరుతాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఈ నెల 24వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ దగ్గర దళితుల సమస్యల మీద మెమోరాండాలు ఇవ్వడం జరుగుతుంది. దాని సందర్భంగా గుడివాడ పట్టణంలో ఉన్న దళిత వాడలన్నీ కూడా తిరిగి దళితుల సమస్యలని గుర్తించి ఏవైతే శ్మశానం వాటికలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి ఈ రోజున కలెక్టర్ ఆఫీస్కి తీసుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భాగంగా ఏంటంటే గుడివాడ పట్టణంలో అన్నీ అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ఎమ్మెల్యే గారు పదే పదే అనడం జరుగుతుంది. ఇక్కడ జరిగిన అభివృద్ధి కూడా ఇంకెక్కడ జరగలేదన్నట్టు కూడా చూపించడం జరుగుతుంది.
కానీ ఇక్కడ శ్మశానం వాటికలు చూసుకుంటే కనీసం బతుకున్నప్పుడు మనుషులకి యాల్వు లేని పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కానీ చనిపోయిన తర్వాత మనిషిని శుభ్రంగా తీసుకెళ్ళి మట్టిలో పెడతాకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ రోజున ఉంది. ఇవన్నీ కూడా గమనించి ఏదైతే పెద్దరికబల్లో శ్మశానం ఉందో దళితులకి సంబంధించి ఆ శ్మశానాన్ని ఎమ్మెల్యే గారు గుర్తించి ఆ శ్మశానాన్ని బాగు చేసి ఏదైతే బాడీని తీసుకెళ్లేటప్పుడు నడక లేకపోవడం ఉందో అదంతా కూడా ఈ చెట్లు ఇవన్నీ శుభ్రం చేసి రోడ్లాగా సరిచేయాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు శ్రావణ శుక్రవారం కావడంతో విజయదుర్గ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన టీడీపీ నాయకులు. అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన రావి వెంకటేశ్వరరావు, యలవర్తి శ్రీనివాసరావు. చిట్టీల పేరుతో మత్స్యకార కుటుంబాలకు 50 లక్షల మేర టోకరా పెట్టిన దంపతులు, పోలీసులను ఆశ్రయించిన బాధితులు. ఐపీ పెట్టి బాధిత కుటుంబాలకు నోటీసులు పంపించిన మండాది శ్రీనివాసరావు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న సిబ్బంది. గంజాయి విక్రయిస్తున్నట్టు అనుమానం ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరిన సిఐ హనీష్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇవి ఈరోజు మన గుడివాడ వార్త విశేషాలు. ఇలాంటి మరిన్ని వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.